మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి అంటే గట్టిగా చంద్రబాబు నాయుడుకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడంట. ఎవరు రాస్తాడు జగన్మోహన్ రెడ్డి నీకు స్పీచ్లు? గట్టిగా చంద్రబాబు నాయుడు ఏంటే బాబు, నువ్వు ఏం మాట్లాడుతావు? ఇది స్క్రిప్ట్లోనే చదువుతూ ఉంటావు. ఎనీవేస్, చంద్రబాబు నాయుడుకి నువ్వు వార్నింగ్ ఇచ్చేస్తున్నావు, అక్కడ వచ్చే హార్బర్ కంపెనీస్ అన్నిటినీ తరలిచ్చేస్తున్నావు అని చెప్పి స్టేట్లో నీ స్టాండ్ క్లియర్గా వినిపించావు జనాలకి. డిస్ట్రక్షన్ మాడ్యూల్ మొదలు పెట్టావు. ఇదివరకు పీపీపీ గురించి ఇలాగే వెళ్ళావు, ఇప్పుడు అదే బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ సిగ్గుపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అస్సలు ఏ మాత్రం. అలాంటి సిగ్గుపడిన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు 3 ఏళ్ళు కళ్ళు తెరుచుకుని మూసే సమయంలోకి అయిపోతాయంట. నువ్వు మూసుకుని పడుకో 3 ఏళ్ళు, ప్రశాంతంగా ఈ రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరిసేలోపు ఎలా అయిపోతాయా? నీ 5 ఏళ్ళు అలాగే గడిచిందా? జనాలకి ప్రతిరోజు ఒక సంవత్సరంలా గడిచింది. అభివృద్ధి అనేది కూడా అలాగే గడుస్తుంది, కంగారు పడకు. 3 ఏళ్ల పాటు అంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే అయిపోతాయి అంటాడండి. ఇది ఒక కామన్ డైలాగ్ పెట్టుకుంటాడు. అండ్ చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు తాత అంట. ఓ అబ్బో, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి తాతల దాకా మాట్లాడావంటే రాజారెడ్డిని తీసుకొస్తారు ఇక్కడ. మనకు అవసరమా? ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా వాళ్ళని ఎదిరిస్తూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మనం ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి.